సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. సో బాస్, ఫస్ట్ అయితే మనం మాట్లాడదాం మన జిలా ఫాటు గురించి. ఎందుకంటే ఈరోజు ఎన్ఎక్స్టీలో మన జిలా ఫాటు డెబ్యూ చేసిండు బాస్. అండ్ జిలా ఫాటు డెబ్యూ చేసిన తర్వాత వీళ్ళు చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి, అన్న మన జిలా ఫాటు వచ్చిండు ఎన్ఎక్స్టీలో. సో దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు ఎన్ఎక్స్టీలోనే ఎందుకు వచ్చిండు, మెయిన్ రోస్టర్లో ఎందుకు రాలేదని ఇలాంటి చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో చూడండి బాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్ల్యూడబ్ల్యూఈ జిలా ఫాటుకి సైన్ చేయడానికి చాలా లేట్ చేసింది. ఓకే, సో అలాంటి సైన్ చేసి ఎన్ఎక్స్టీలో తీసుకొచ్చి అది చాలా పెద్ద మాట. ఎందుకంటే ప్రెసిడెంట్, ఇప్పుడు ఇది పెద్ద మాట ఎందుకంటే ప్రెసిడెంట్ మీరు రోమన్ రైన్స్ క్యారెక్టర్ గమనిస్తే రోమన్ రైన్స్కి అక్కడ ది బ్లడ్ లైన్ మెంబర్సే అవసరం లేదన్నమాట. అలాంటప్పుడు జిలా ఫాటు మెయిన్ రోస్టర్లో వచ్చి ఏం చేస్తాడు? అదే మీరు జేకబ్ ఫాటు అంటే వీళ్ళందరూ హిస్టరీ చూస్తే, ది ఊసోస్ అయినా సరే, వీళ్ళందరూ ఏం చేస్తారు అంటే రోమన్ రైన్స్ ఒక హీల్ ట్రైబల్ షీఫ్లా ఉన్నప్పుడు ఏమవుతుండే ఆ టైంలో అంటే వీళ్ళు మ్యాచ్ మధ్యలో వస్తుండే, సోలో సికోవి ఆ టైప్లో డెబ్యూ చేసిండే. సో అప్పుడు ఒక స్టోరీ అనేది సెట్ అయింది. కానీ ఇప్పుడు జిలా ఫాటు డైరెక్ట్గా మెయిన్ రోస్టర్లో వస్తే అంత మంచిది కాదనే అంటే మన ఎన్ఎక్స్టీలో పంపించినారు. లైక్ సోలో సికోవి ఒకప్పుడు ఎన్ఎక్స్టీలో వెళ్ళిండనేమాట. సో ఈ టైప్లో మన జిలా ఫాటు ఎన్ఎక్స్టీలో వెళ్ళిండు. అండ్ ఇప్పుడు ఎన్ఎక్స్టీలో వెళ్ళిండని రాడని కాదు, వస్తాడు. జిలా ఫాటు మెయిన్ రోస్టర్లోకి వచ్చేస్తాడు. ఫస్ట్ ఎన్ఎక్స్టీలో ఒక స్టోరీ నడుస్తుంది. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్లీ సైన్ చేసుకుంది మన జిలా ఫాటుకి. సో ఇప్పుడు ఎలాంటి టెన్షన్ లేదు. ఇప్పుడు సైన్ చేసుకుంది అంటే కొన్ని రోజులు ఎన్ఎక్స్టీలో కనిపించి మన మెయిన్ రోస్టర్లో వచ్చేస్తాడు మన జిలా ఫాటు. కానీ బాస్, ఒక మంచి గుడ్ న్యూస్ ఏంటంటే అసలైన ఉమాగా కొడుకు అంటే ఇప్పుడు మన జేకబ్ ఫాటు వీళ్ళందరూ మొత్తం ఉమాగాలా ఫైట్ చేయడానికి ట్రై చేస్తారు. ఉమాకి అంటే ఏదో కాపీ అని చెప్పలేము మనము, అంటే ఒక ట్రిబ్యూట్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారన్నమాట మన ఉమాగాకి. కానీ అసలైన కొడుకు ఉమాగా కొడుకు ఎవరు? జిలా ఫాటు. అలాంటి డబ్ల్యూడబ్ల్యూఈ జిలా ఫాటుకే సైన్ చేయడానికి చాలా అంటే చాలా లేట్ చేసింది. అండ్ ఫైనల్లీ అంటే చూడండి, ఓపెన్గా చెప్పాలంటే రూమర్స్ ఇప్పటి నుంచి ఉన్నాయా చెప్పండి? నేను చాలాసార్లు చెప్పినా మీ అందరికీ, జిలా ఫాటుకి డబ్ల్యూడబ్ల్యూఈ వచ్చేస్తాడు, జిలా ఫాటుకి మన డబ్ల్యూడబ్ల్యూఈ సైన్ చేస్తుంది, ఆల్రెడీ సైన్ చేసింది అనుకుంటా, ఇలాంటి టాక్ వస్తుందని నేను చాలాసార్లు చెప్పినా మీ అందరికీ. అండ్ ఇప్పుడు ఫైనల్లీ వాళ్ళు కరెక్ట్ టైం అనిపించి ఎన్ఎక్స్టీలో వాళ్ళు పంపించినారు. అండ్ ఐ థింక్ సర్వైవర్ సిరీస్ వచ్చేంత వరకు మన జిలా ఫాటు వచ్చేస్తే అప్పుడు రోమన్ రైన్స్ బ్లడ్ లైన్లో జిలా ఫాటు కలిసి ఫైట్ చేస్తాడు అనుకుంటా ఇన్ ఫ్యూచర్లో. చూద్దాం ఇప్పుడు ఏ టైప్లో తీసుకెళ్తారు. బట్ మన ఉమాగా కొడుకు అంటే మన జిలా ఫాటు వచ్చేసిండు మన డబ్ల్యూడబ్ల్యూఈలో. ఇప్పుడు ఉమాగా ఎందుకంటే మీకు గుర్తు రావాలని, అంటే మీకు అర్థం కావాలి కదా అసలు ఉమాగా కొడుకు ఎవరు అనేది. సో ఉమాగా వాళ్ళ కొడుకు, అసలైన కొడుకు మన జిలా ఫాటు. అండ్ జిలా ఫాటు వచ్చేసిండు మన డబ్ల్యూడబ్ల్యూఈలో బాస్. ఓకే, సో చూద్దాం. ఇంకేమైనా తెలిస్తే జిలా ఫాటు గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చేస్తాను. అండ్ అంతేకాదు ఇంకేమైనా తెలిస్తే అని చెప్పినా కదా. సో అంటే జిలా ఫాటు పైన రియాక్షన్ చాలా భయంకరంగా వస్తున్నాయి బాస్. లైక్ గ్రేసన్ వాలర్ ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేసిండు. మేబీ ఈ ట్వీట్ మన డబ్ల్యూడబ్ల్యూకి నచ్చదు అనుకుంటా. అండ్ మేబీ డబ్ల్యూడబ్ల్యూ చేపించిన తెలియదు ఇక్కడ. అంటే గ్రేసన్ వాలర్ ట్వీట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. గ్రేసన్ వాలర్ ఏమైనా ట్వీట్ చేసిండు ఇక్కడ అంటే ఇంకొక ఓవర్ రేటెడ్ ఊస్ వచ్చేసిండు. అంటే ది ఊసోస్ అంటే ఇది బ్లడ్ లైన్ మెంబర్స్ చాలా ఓవర్ రేటెడ్ అన్నమాట. అండ్ ఇంకొక మనిషి వచ్చేసిండు, ఒక ఓవర్ రేటెడ్ మనిషి అని ఈ టైప్లో గ్రేసన్ వాలర్ ట్వీట్ చేసిండు బాస్. ఇప్పుడు గ్రేసన్ వాలర్ పైన అటాక్ చేసిండని ఓకే, గ్రేసన్ వాలర్ ఈ టైప్లో ట్వీట్ చేసిండు. కానీ ఓన్లీ గ్రేసన్ వాలర్ అని కాదు, చాలామంది ఉన్నారు ఈ టైప్లో మాట్లాడుతున్నారు. లైక్ ఇక ది బ్లడ్ లైన్లో ఎవరైనా ఒకరు వస్తూనే ఉంటారు, ఈ టైప్ నడుస్తూనే ఉంటాయి. సో ఇదే నా స్టోరీ అన్నట్టు కొంతమంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. అండ్ కొంతమంది చాలా హ్యాపీ అయిపోతున్నారు మన జిలా ఫాటు కోసము. సో మీరు చెప్పండి బాస్, మీరేమంటారు? మీరు ఏ టైప్లో ఆలోచిస్తున్నారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ గురించి బాస్. ఇప్పుడు చూడండి, ద రాక్ అయితే మనకి మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తలేడు. అంటే డబ్ల్యూడబ్ల్యూ తప్ప బయట ఎక్కడైనా కనిపిస్తాడు, ఏమైనా చేస్తాడు, కానీ డబ్ల్యూడబ్ల్యూలో మాత్రం వస్తలేడు. డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్కి మాత్రం ఇయ్యడంలో ద రాక్ నెంబర్ 1 అయిపోయింది ఈ మధ్యలో. అది మీ అందరికి చాలా బాగా తెలుసు. అండ్ ఇప్పుడు ఏమైందంటే ద రాక్ రీసెంట్లీ మ్యూజిక్ కెరియర్లో
అంటే మ్యూజిక్ ఇండస్ట్రీలో కెరియర్ ట్రై చేస్తానంట, కెరియర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నా అని ఈ టైప్లో చెప్పిండు బాస్ ద రాక్. అండ్ ద రాక్వి అంటే ఒక ఎగ్జాక్ట్ మాటలు ఏముండే అంటే, ఇప్పుడు నేను మ్యూజిక్ కెరియర్ గురించి ఆలోచిస్తున్నా, ఎందుకంటే దాని గురించి అడగనికి అంటే కొంత అడిగిరంట అసలు ద మ్యూజిక్లో ఏమైనా ట్రై చేస్తాడని. సో ఎవరు అడిగినారో అలాగైతే థ్యాంక్స్. లైఫ్లో చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్లో నేను పని చేసినాను, కానీ మ్యూజిక్ అనేది ఎప్పటి నుంచో నా లైఫ్లో ఒక ఇంపార్టెంట్ పార్ట్గా ఉంది. అది మీకు తెలుసు, చాలా ఇంపార్టెంట్ పార్ట్ మ్యూజిక్ అనేది. ఎస్పెషల్లీ నాకు చాలా ఇష్టమైన అంటే ఏదైనా ఇష్టం అంటే అది మ్యూజిక్, లైక్ కంట్రీ మ్యూజిక్, ట్రెడిషనల్ కంట్రీ మ్యూజిక్ అంట. సో ఇప్పుడు నా డైరెక్షన్లో కూడా అంటే ఇప్పుడు దీన్ని నేను కొంచెం ఎక్స్ప్లోర్ చేద్దామని ట్రై చేస్తున్నా అని మన ఈ టైప్లో ద రాక్ చెప్పిండు. అంటే ద రాక్ మ్యూజిక్లో అంటే కెరియర్ ట్రై చేస్తాడంట, ఏమైనా చేస్తాడని ద రాక్ చెప్తున్నాడు. కానీ ఒకటి మీకు అర్థమవుతుందా, ద రాక్ ఈ టైప్లో మాట చెప్పంగానే ఫ్యాన్స్ ఏమంటున్నారంటే కరెక్టే కదా ద రాక్, నువ్వు అన్నీ చేస్తావు, నువ్వు అన్నిట్లో వెళ్తావు, నువ్వు అంటే సినిమాల కోసం నీ దగ్గర టైం ఉంది, మ్యూజిక్ కోసం టైం ఉంది, ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం ఉంది, కానీ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ కోసం మాత్రం ద రాక్ నీ దగ్గర టైం లేదు, ఏం లేదు అని ఈ టైప్లో ఫ్యాన్స్ రియాక్షన్ వస్తుంది బాస్. సో ఇప్పుడు ద రాక్ మ్యూజిక్లో ట్రై చేస్తాడంట. సో దీన్ని చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో ఎంట్రింగ్లో కూర్చొని గీతార్ ప్లే చేస్తూ పాట పాడడం వేరా, అండ్ మీకు తెలుసు మ్యూజిక్ కెరీర్ అంటే అది వేరా. సో దీనిపైన ఇప్పుడు మీరేమంటారో మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. అచ్చా, మీరు చాలామంది జాన్ సీనా గురించి అడుగుతుంటా. అంటే జాన్ సీనా క్లాసిక్ అనేది ఒకటి అనౌన్స్మెంట్ చేసిండు. సో ఆ షో గురించి ఏమైంది అంటే జాన్ సీనా క్లాసిక్ వస్తుంది అని చెప్పినారు, దాంట్లో సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తారని చెప్పినారు. సో అలాంటిది ఆ క్లాసిక్ అనే షో గురించి ఏమైంది అడిగినారు కదా. సో దానిపైన ఒక అప్డేట్ ఉంది. అండ్ అది ఏంటంటే స్టిల్ ఇదే సంవత్సరం కోసం ప్లాన్స్లో ఉందంట మన జాన్ సీనా క్లాసిక్ షో. అంటే ఇప్పుడు అది జాన్ సీనా షో కాబట్టి ఆ షోలో జాన్ సీనావి కనిపిస్తాడు, దాన్ని హోస్ట్ అయిన చేస్తాడు. అండ్ అది ఒకటి న్యూ సూపర్ స్టార్స్ అంటే అందరి కోసం ఒక మంచి అవకాశం ఉంటుంది. ఫ్యాన్స్ గురించి ఇవి మాట్లాడిండే మన జాన్ సీనా అనౌన్స్మెంట్ చేసినప్పుడు, కానీ ఆ అనౌన్స్మెంట్ చేసి చాలా టైం అయిపోయింది. అందుకనే ఈ టైప్లో ఒక టాక్ ఉండే ఏమైందని. సో ఇప్పుడు తెలిసింది ఏంటంటే స్టిల్ ప్లాన్స్లో ఉంది మన జాన్ సీనా క్లాసిక్ షో, స్టిల్ ప్లాన్స్లో ఉందంట ఈ సంవత్సరం కోసం. ఓకే, అండ్ అంతేకాదు జాన్ సీనా ఇన్ రింగ్ యాక్షన్ పైన ఒక అప్డేట్. అండ్ అది ఏంటంటే అంటే ఈ అప్డేట్ ఒక లెక్కలో చూస్తే నేను మీ అందరికీ ఎప్పుడో ఇచ్చేసినాను, మీ అందరికి గుర్తుండొచ్చు. జాన్ సీనాకి డబ్ల్యూడబ్ల్యూ కాంట్రాక్ట్లో సైన్ చేసి, ఇది ఒక టైప్లో ఒక లెజెండ్స్లో కాంట్రాక్ట్ అండ్ డబ్ల్యూడబ్ల్యూకి రీప్రజెంట్ చేసే కాంట్రాక్ట్ అనే మాట. సో డబ్ల్యూడబ్ల్యూ ఏం చేస్తుంది అంటే ఇలాంటి సూపర్ స్టార్స్కి లైక్ జాన్ సీనా, అండర్టేకర్ అంటే ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఉంటారు కదా, అలాంటి సూపర్ స్టార్స్కి కంపల్సరీ ఏదో ఒక కాంట్రాక్ట్లో ఇరికిచ్చేస్తుంది. దీనికి ఓపెన్ చెప్పాలంటే ఇరికేయడమే బాస్. అంటే పైసలు ఇస్తుంది, అంత ఇస్తుంది, బట్ ఇక వాళ్ళ దగ్గరనే ఉండాలి, డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళ దగ్గరనే ఉండాలి, సూపర్ స్టార్ ఎక్కడికి వెళ్ళొద్దని. సో సేమ్ పని వాళ్ళు జాన్ సీనాతో చేసినారు. అండ్ ఆ కాంట్రాక్ట్లో చాలా క్లియర్లీ రాసింది, ఎస్ జాన్ సీనా స్టిల్ డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నాడు. ఓకే, అండ్ ఆ కాంట్రాక్ట్లో చాలా క్లియర్లీ రాసి ఉంది, వేరే రెస్లింగ్ కంపెనీలో అస్సలు అడుగు పెట్టద్దు, వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేయొద్దు, వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేయొద్దు అని ఈ టైప్లో ఆ కాంట్రాక్ట్లో మెన్షన్ అయ్యి ఉందని ఈ టైప్లో ఒక 2 రోజుల నుంచి ఒక సోషల్ మీడియాలో ఒక న్యూస్ వస్తుంది అనమాట. అండ్ ఆ న్యూస్ చూడంగా నాకు అప్పుడే అర్థమైందంటే ఇది నేను ఎప్పుడో చెప్పేసినాను మన సబ్స్క్రైబర్స్కి, మన ఫ్యామిలీకి. సో అయినా సరే ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి మనం దీనికి కవర్ చేయాల్సింది మంచిది కాదు. సో అందుకే నేను కవర్ చేసినాను. అండ్ జాన్ సీనా ఫ్యాన్స్, జాన్ సీనా అయితే డబ్ల్యూడబ్ల్యూ ఉన్నాడు, బట్ ఉన్నా లేకపోయినా ఒకటే అన్నట్టు ఉన్నాడు, అంటే జస్ట్ డబ్ల్యూడబ్ల్యూ రీప్రజెంట్ చేయడానికి ఉన్నాడు అనమాట. అలాంటి కాంట్రాక్ట్లో జాన్ సీనా ఉన్నాడు బాస్. సో చూద్దాం ఇంకా జాన్ సీనా పైన అండ్ ఎస్పెషల్లీ మన జాన్ సీనా క్లాసిక్ షో పైన ఇంకేమైనా అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ మీకు ఒక డౌట్ వచ్చిందా బాస్, అంటే ఇప్పుడు ఒక లూచాడోర్స్ది టోర్నమెంట్ జరుగుతుంది అండ్ ఈ టోర్నమెంట్లో మంచి సూపర్ స్టార్ ఫైట్ చేస్తున్నారు. అండ్ ఈ సూపర్ స్టార్స్ అంటే ఇప్పుడు ఎవరైనా ఒకరు గెలుస్తారు అండ్ ఆ సూపర్ స్టార్ రోమన్ రైన్స్తో ఫైట్ చేయాలి.
సెప్టెంబర్ 14th రోజు కాబోయే రాలో రోమన్ రైన్స్తో ఫైట్ చేయాలి, అది మన వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో ఇప్పుడు ఆ డౌట్ ఏంటంటే, ఇప్పుడు లూచాడోర్స్ అన్నప్పుడు రెమిస్టేరియో ఒక లూచాడోరే కదా, సో రెమిస్టేరియో ఎందుకు ఫైట్ చేస్తలేడు, రెమిస్టేరియో ఫైట్ చేయొచ్చు కదా అని ఇలాంటి డౌట్ మీకు రాలేదా? అండ్ ఒకవేళ వచ్చిందంటే ఈ అప్డేట్ మీకోసమే. సో రీసెంట్లీ రెమిస్టేరియో ఏమని చెప్పిండంటే, నా మైండ్లో ఎప్పటికీ ఉంటుంది అన్నమాట, అంటే నేను ఫైట్ చేస్తే ఎట్లుంటే నేను ఫైట్ చేయాలని అది ఎప్పటికీ ఉంటుందంట మన ద 619 ది లెజెండ్ రెమిస్టేరియో మైండ్లో. కానీ అక్కడ ఏంటంటే రెమిస్టేరియో ఏమని చెప్పారంటే, నేను కూడా ఈ టోర్నమెంట్లో పార్ట్ అవ్వచ్చు కదా అని నా మనసు వస్తే, కానీ నేను సెల్ఫిష్ని కాదు, నేను ఓన్లీ నా గురించి ఆలోచించను, నేను ఒక సెల్ఫిష్ మనిషిని నేను కాదు, నా తర్వాత వస్తున్న యంగ్ టాలెంట్ గురించి కూడా నేను ఆలోచించాలి. వాళ్ళకి అంటే వాళ్ళు ఏం ప్రూవ్ చేయాలో, వాళ్ళు ఏమేమి చూపించాలో, వాళ్ళకి ఆ అవకాశం దొరికితేనే కదా వాళ్ళు చూపిస్తారు న్యూ సూపర్ స్టార్స్, న్యూ యంగ్ టాలెంటెడ్ సూపర్ స్టార్స్. నా ఫ్యూచర్ ఎలా బ్రైట్గా ఉందనో అంటే వాళ్ళ సూపర్ స్టార్ అంటే వాళ్ళ ఫ్యూచర్వి మంచి బ్రైట్గా ఉండాలంటే వాళ్ళకి అవకాశం దొరకాలి. అండ్ ఇది ఒక మంచి వే, ఒక బెస్ట్ వే. అలాగే అవకాశం దొరకాలనే నేను ఫైట్ చేయడం లేదు, నేను న్యూ సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తేనే మంచిగా ఉంటుంది అని ఈ టైప్లో రెమిస్టేరియో చెప్పిండు. అండ్ అంతేకాదు రెమిస్టేరియో ఏమని చెప్పిండంటే, మనకి రా నుంచి మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, స్మాక్ డౌన్ నుంచి మనకి మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్ ఉన్నారు, అలాగే ట్రిపుల్ ఏ షో నుంచి చాలా అంటే మంచి టాలెంటెడ్ సూపర్ స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ అంటే స్టాండ్ అవుట్ చేయాల్సిన టైం వచ్చింది, వాళ్ళకి అంటే ఆపర్చునిటీ ఇచ్చే టైం వచ్చింది. సో అందుకే ఇప్పుడు వాళ్ళకి మంచి ఛాన్స్ దొరికింది. అండ్ ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఒక మంచి లూచాడోర్ మంచి రిప్రజెంట్ కావాలి. అండ్ ఈ టోర్నమెంట్ ఆల్రెడీ చాలా జబర్దస్త్గా ఉంది. సో చివరికి వీళ్ళందరిలో ఎవరు బెస్ట్ లూచాడోరో అది తెలిసే టైం వచ్చింది అన్నట్టు ఈ టైప్లో మాట్లాడిండు మన రెమిస్టేరియో. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే అప్డేట్ అసలు ఎందుకు కవర్ చేసిన అంటే, చిన్న డౌట్ ఉంటుంది కదా, అంటే రెమిస్టేరియో ఎందుకు ఫైట్ చేయడం లేదు, రెమిస్టేరియో ఒక లూచాడోరే సో ఫైట్ చేయొచ్చు కదా రోమన్ రైన్స్తో, అది వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ కోసం అని. సో ఇప్పుడు అంటే ఇలాంటి డౌట్ ఉన్న వాళ్ళ కోసం ఇది ఒక మంచి అప్డేట్ అన్నమాట, ఇది ఒక మంచి ఆన్సర్. సో అందుకే నేను ఈ వీడియోలో అంటే ఈ అప్డేట్ కవర్ చేసిన, వీడియోలో ఈ అప్డేట్ కవర్ చేసినాను. అండ్ అంతేకాదు బాస్, ఇప్పుడు మనం మాట్లాడదాం మన JBL గురించి. మీ అందరికి గుర్తుండొచ్చు, ఒక 3 రోజుల ముందు నేను మీ అందరికీ రోమన్ రైన్స్ ఒక ఓవర్ రేటెడ్ సూపర్ స్టార్ అని ఈ టైప్లో కూడా మాట్లాడిండు అని నేను మీ అందరికీ చెప్పిన మీ అందరికి గుర్తుండొచ్చు. సో దానిపైన మన లెజెండ్ మన JBL ఏమని చెప్పిండంటే, అందరిది నోరు మూసుకుపోయేలా ఆన్సర్ ఇచ్చిండు. రోమన్ రైన్స్ ఒక ఓవర్ రేటెడా, అంత సీన్ లేదు, ఎలాంటి డిబేటే లేదనే మాట. ఎందుకంటే నంబర్స్ అంటే ఇప్పుడు టికెట్ సెల్లింగ్ అయినా సరే, మర్చెండైజ్ సేల్స్ అయినా సరే, మన వ్యూవర్షిప్ అయినా సరే, అది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వ్యూస్ అయినా సరే, టీవీ రేటింగ్ అయినా సరే, ఏదైనా సరే ఆ నంబర్స్ చెప్తున్నాయి. రోమన్ రైన్స్ ఏందో ఆ నంబర్స్ చెప్తున్నాయి, అర్థమైందా? నో మ్యాటర్ రోమన్ రైన్స్ ఒక బేబీ ఫేస్లో ఉన్నా సరే, రోమన్ రైన్స్ ఒక హీల్లా ఉన్నా సరే, అంటే రోమన్ రైన్స్ ఈ WWEకి ఒక ఫేస్, ఓకే, అది ఒక మోస్ట్ ప్రాఫిటబుల్ ఏరాలో ఒక బిగ్గెస్ట్ ఫేస్ అంటే రోమన్ రైన్స్ వల్ల WWE చాలా ప్రాఫిట్ అయింది. అండ్ నంబర్స్ చెప్తున్నాయి, అర్థమైందా అని ఈ టైప్లో ఆన్సర్ ఇచ్చి ఎవరెవరు హేటర్స్ ఉంటారో వాళ్ళందరిది నోరు మూసుకుపోయేలా ఆన్సర్ ఇచ్చేసిండు బాస్ JBL. ఎందుకంటే ఫ్యాక్టే కదా బాస్, ఇప్పుడు నంబర్ చెప్తే నంబర్ చూడండి, అది వ్యూస్ ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, టికెట్ సెల్లింగ్, మర్చెండైజ్ సెల్లింగ్, టీవీ రేటింగ్, వ్యూవర్షిప్, ఇవన్నిట్లో రోమన్ రైన్స్ వస్తుందంటే ఆటోమేటిక్గా కొంచెమైనా సరే వ్యూస్ పెరుగుతాయి. అంటే లాభం ఉంది, లాభం లేనిది ఎవరు ఉట్టిగానే మెయిన్ ఈవెంట్లో బుక్ చేయరని ముందే చెప్పినా మీ అందరికీ. అండ్ ఇప్పుడు JBL సేమ్ అదే ఆన్సర్ ఇచ్చిండు అండ్ హేటర్స్కి చాలా భయంకరమైన రిప్లై ఇచ్చిండు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో బాస్, JBL చెప్పింది మీకు కరెక్ట్ అనిపించిందా లేదా మీరు కామెంట్స్లో చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన OTC రోమన్ రైన్స్ గురించి అండ్ మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ గురించి.
చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెత్ రాలిన్స్ ఎందుకు వస్తలేడు, సెత్ రాలిన్స్ గురించి చెప్పు, సెత్ రాలిన్స్ పైన అప్డేట్ అంటున్నారు. సో చూడండి, ఓపెన్గా చెప్పేస్తున్నాను, దీంట్లో అబద్ధం చెప్పాల్సింది ఏం లేదు, ఓపెన్గా చెప్పేస్తున్నాను. సెత్ రాలిన్స్ పైన ప్రెజెంట్ ఎలాంటి రూమర్, ఎలాంటి అప్డేట్ లేదు బాస్. నేను కావాలంటే ఆ రూమర్ వస్తుంది, ఈ రూమర్ వస్తుంది అని కొంచెం మసాలా మిక్స్ చేసి మీ అందరి ముందు పెట్టవచ్చు. బట్ ఏంటంటే బాస్, మనము ఇక్కడ ఫ్యాక్ట్ నిజం మాట్లాడతాం. అండ్ నిజం ఏంటంటే సెత్ రాలిన్స్ పైన ప్రెజెంట్ ఎలాంటి అంత పెద్ద అప్డేట్ లేదన్నమాట. ఒక్క రూమర్ అయితే ఉంది, అండ్ ఆ రూమర్ నేను ముందే చెప్పిన మీ అందరికీ. అండ్ రూమర్ ఏంటంటే సెత్ రాలిన్స్ ఏదో ఇప్పుడు ప్రెజెంట్ డబ్ల్యూడబ్ల్యూ దగ్గర ఏంటంటే ఎలాంటి స్టోరీ లైన్ కనిపిస్తలేదు సెత్ రాలిన్స్ కోసం. సో అందుకని సెత్ రాలిన్స్ కనిపిస్తలేడు. అండ్ ఒక చిన్న ఇంజురీ సంథింగ్ ఏమైనా కావచ్చు, ఇలాంటి చిన్న టాక్ ఉంది తప్ప ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఇంజురీయేనా అని చెప్పలేము. సో చూద్దాం, సెత్ రాలిన్స్ పైన నాకు కరెక్ట్గా కన్ఫామ్గా ఎస్పెషల్లీ మన సోర్స్ నుంచి ఒక మంచి అప్డేట్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. కానీ ఇందాక నేను చెప్పినట్టు అంటే మన రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడదామని చెప్పినా కదా. సో నేను కొన్ని కామెంట్స్ చూసినాను, వీళ్ళు చాలామంది అడిగినారనేమాట. లైక్ ఇప్పుడు రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ మధ్యలో ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లం లేదు కదా, ఆర్ ద షీల్డ్ది అంటే అలా సైనాలు చూపించినారు కదా. సో అలాంటప్పుడు వీళ్ళు ఇన్ ఫ్యూచర్లో కలిసి ఫైట్ చేస్తారా, ఎస్పెషల్లీ సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో ఫైట్ చేస్తారా అని కొన్ని కామెంట్స్ ఈ మధ్యలో వచ్చినాయి అన్నమాట. సో చూడండి, ఆల్రెడీ రోమన్ రేన్స్ సెత్ రాలిన్స్కి ఓడిపించిన తర్వాత నేను అంటే సంవత్సరం తర్వాత నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ నేను లైన్ బై లైన్గా చేసినప్పుడు అదే వీడియోలో చాలా క్లియర్లీ చెప్పినాను. ఇప్పుడు వీళ్ళ మధ్య అంత ప్రాబ్లం లేదు, అంటే ప్రాబ్లం ఉంటుంది బట్ ప్రజెంట్ కోసం అంత ప్రాబ్లం అంత చూపిస్తారు కాబట్టి ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు మేబీ కలిసి ఫైట్ చేసే ఛాన్స్ ఉంది అని నేను ముందే చెప్పినాను బాస్. బట్ అయినా ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి. అండ్ ప్రజెంట్ ఏమైనా అప్డేట్ ఉందా అంటే ఎస్, ఒక రూమర్ ఉంది. అండ్ రూమర్ ఏంటంటే సర్వైవర్ సిరీస్ వార్ గేమ్స్లో రోమన్ రేన్స్ అండ్ సెత్ రాలిన్స్ వీళ్ళిద్దరు కలిసి ఫైట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఆ వార్ గేమ్స్ మ్యాచ్లో. ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏదో కూడా చేసి వీళ్ళ మధ్యలో ఏమైనా చూపిద్దామంటే సెత్ రాలిన్స్కి ఆపోజిట్ సైడ్లో వేయచ్చు అనమాట, ఒకవేళ స్టిల్ ఏమైనా వీళ్ళ మధ్య చూపిద్దామంటే. బట్ లేదు, అదంతా ఏం అవసరం లేదు. వీళ్ళు ద షీల్డ్ది సైన్ అంతా చూపించినారు కాబట్టి వీళ్ళు అప్పుడప్పుడు కలిసి కొంచెం మంచిగా మాట్లాడితే అప్పుడప్పుడు కలిసి ఫైట్ చేస్తే మంచిది అని డబ్ల్యూడబ్ల్యూకి కరెక్ట్గా ఇది అర్థమైతే మనకి సర్వైవర్ సిరీస్లో మన రోమన్ రేన్స్ ఇప్పుడు చూడండి, రోమన్ రేన్స్ సర్వైవర్ సిరీస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. ఆల్రెడీ ఈ ఫోటో సోషల్ మీడియాలో చూసినట్టున్నారు. రోమన్ రేన్స్ సర్వైవర్ సిరీస్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు బాస్. ఓకే, అండ్ పోస్టర్లో ఇక్కడ రోమన్ రేన్స్ కనిపిస్తుండు. సో ఈసారి రోమన్ రేన్స్ అంటే బ్లడ్ లైన్ వర్సెస్ ఇంకా వేరే సూపర్ స్టార్స్ మ్యాచ్ ఉన్నప్పుడు ఈసారి మేబీ రోమన్ రేన్స్ సైడ్లో సెత్ రాలిన్స్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు జిలా ఫాటు వచ్చేసిండు కదా మన డబ్ల్యూడబ్ల్యూ ఎన్ఎక్స్టీలో. సో ఒకవేళ సర్వైవర్ సిరీస్ వారికి మన జిలా ఫాటు మెయిన్ రోస్టర్లో వచ్చేస్తే అప్పుడు రోమన్ రేన్స్ సైడ్ జిలా ఫాటు ఉండొచ్చు, సెత్ రాలిన్స్కి అంత ఛాన్స్ ఉండదు. లేదు డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా ఒక మంచి ద షీల్డ్ టైప్ ఏమైనా చూపిద్దాం, ఇలా ఫ్రెండ్షిప్ ఇంకా కొంచెం చూపిద్దాం అని డబ్ల్యూడబ్ల్యూకి అర్థమైతే కంపల్సరీ సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రేన్స్ కలిసి సర్వైవర్ సిరీస్లో ఒక వార్ గేమ్స్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు బాస్. సో ఐ హోప్ మీ డౌట్స్ క్లియర్ అయినాయి అనుకుంటా. సో బాస్, ఈ వీడియో ఇక్కడి వరకు ఉండే. ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయంగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.